నమస్తే అందరికీ. అలివేలి రాజు, ఏబీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ ఆధ్వర్యంలో జూన్ 23వ తారీఖు అనగా ఈరోజు స్కూల్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో కూడా యొక్క స్కూల్ బంద్ ఈరోజు విజయవంతం చేసుకోవడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, విద్యా వ్యతిరేక విధానాలను ఈరోజు వెంటనే ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ స్కూల్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిని 4,000 పాఠశాలలు తేవాలని రేషనైజేషన్ పేరు మీద ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను మొత్తానికే బలోపేతానికి కరువు చేసిండు. అయ్యా రేవంత్ రెడ్డి, పేద విద్యార్థి చదువుకోవద్దా? పేద విద్యార్థికి నాణ్యమైన భోజనం పెట్టవా? పేద విద్యార్థికి మంచి వసతులు కల్పించవా? పేద విద్యార్థులు ఈరోజు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు టాయిలెట్ పోవాలంటే పరదలు చీరలు కట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే తెలంగాణ మోడల్ స్కూల్ అని పేరు తెచ్చి ఇలాంటి చుంచుపల్లి క్యాంపస్ని తెలంగాణ మోడల్ స్కూల్ పేరు మీద చేసి ఇక్కడున్న ప్రభుత్వ పాఠశాలని ఈరోజు వెంటనే తీసేయాలన్న పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారు తెస్తుండు. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన నీ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలతోటి కుమ్మకై వాళ్ళు బుక్కులు అమ్మినా, పెన్నులు అమ్మినా, యూనిఫామ్లు అమ్మినా పర్మిషన్ లేకున్నా కూడా ఎక్కడిదక్కడ పర్మిషన్లు లేకుండా నడిపిస్తున్నా నీ అండదండలతో నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాతోటి నువ్వు కుమ్మకై ఎక్కడిదక్కడ లంచాలు తీసుకుంటా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాలతో ఉన్నావు. కానీ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని నీ గుంత కూడా చిత్తశుద్ధి లేదు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఈరోజు చెప్పడానికి సరైన టీచర్లు లేరు. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టును భర్తీ చేయాలి, ఎంఈఓ డివి పోస్టును భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం ఏదైతే పేదోడు చదువుకోవాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చెప్పుకునే రేవంత్ రెడ్డి పేదోడిని విద్యకు దూరం చేస్తుండు. పేదోడు చదువుకోవాలంటే లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పైసలు ఖర్చు చేయలేక మాలాంటి వాళ్ళు పేద విద్యార్థులం, ఇలాంటి ప్రభుత్వ బడిలో చదువుకునే విద్యార్థులం ఇక్కడికి వస్తే ఈ స్కూల్నే మూసేయాలని కుట్ర రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుంది. రేవంత్ రెడ్డి కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజాపాలన అన్నావు కదా, ప్రజాపాలన కాదనేది విద్యార్థి వ్యతిరేక పాలన, విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలన. వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో 27,000 పాఠశాలల నుండి రేషనైజేషన్ పేరు మీద 4,000 పాఠశాలలకి తేవాలనే నిర్ణయాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఈరోజు వెంటనే అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తెచ్చి పేద విద్యార్థులకు వెంటనే ఉచిత విద్య అందించే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇలాగనే చర్యలు ఉంటే ఈరోజు స్కూల్ బంద్లే కాదు, రేపు పొద్దున నీ అసెంబ్లీ గేట్లు ముట్టడించైనా సరే పేద విద్యార్థుల మడి రేషనైజేషన్ పేరు మీద ప్రభుత్వ బడులు మూసివేయాలని కుట్ర చేస్తున్నావు కదా, దీన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోకపోతే సెక్రటరీ ముట్టడికైనా ఏబీపీ పిలిపిస్తుంది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నీ ఉడతా బూట్లకు తాటా తప్పులకు ఎవడు భయపడే కార్యకర్త ఏబీపీ కార్యకర్త కాదు. ఏబీపీ కార్యకర్త ఉంది విద్యార్థుల మడి, విద్యార్థుల చదువు కోసం, ఇలాంటి విద్యార్థుల చదువు కోసం ఎక్కడి దాకైనా పోతాం. ఎన్ని కేసులైనా అక్రమ కేసులైనా రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ బడులు తీసేయాలని కుట్ర చేస్తుంది కదా, దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే రేవంత్ రెడ్డి గద్దె దింపేలా కూడా ఏబీపీ కొట్లాడుతాని విద్యార్థి పరిషత్ నుండి ఏబీపీ ఈరోజు రేవంత్ రెడ్డికి డిమాండ్ చేయడం జరుగుతుంది.